హే ఆగండి ఆగండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. ఇప్పుడు చూస్తున్న ఈ పిట్టను చూడండి. దీనికి నాకు ఏ బంధం ఉందో నాకు తెలియదు, కానీ ఎట్లా పూజ కోసం పువ్వులు కోస్తామని వెళ్ళాను. అక్కడ కాకులన్నీ దీని చుట్టూ చుట్టుకో ఉంటే తీసుకొచ్చి దాన్ని కొంచెం నీళ్ళు తాగించి అలా ఎత్తుకున్నాను. అది నా చేతిలోనే ప్రాణాలు విడిచేసింది. నాకు చాలా కష్టం అయిపోయిందండి. శివుడు ఇలా ఆజ్ఞాపించాడేమో నేను దానికి అంత్యక్రియలు చేయాలని నాకెందుకు అలా అనిపించింది. అందుకే మా పెరట్లో దాన్ని పూడ్చిపెట్టాను. తప్పో ఏమో నాకు తెలీదు, నాకు అనిపించింది, నేను చేశాను. చిన్న పిట్ట ఏం బాగలేదో ఏమో, నేను పోవడం దాన్ని నా చేతిలో దాని ప్రాణాలు విడిచేసింది. నాకు ఆ రోజంతా చాలా బాధ అనిపించింది. మనిషి అయినా పిట్ట అయినా ఒకటే కదండి, ప్రాణం ప్రాణమే కదా. అందుకే దానికి అలా నేను చేసి స్వర్గానికి పోమ్మా అని భగవంతుని కోరుకున్నాను. చాలా బాధేసింది నాకు. అది నా చేతిలోకి రావడం, ప్రాణం విడిచడం అనేది నాకు అసలు అర్థమే కాలేదు. దాన్ని కాకుల నుంచి రక్షిద్దామని నేను తీసుకొస్తే అది ఆఖరి ప్రాణం నా చేతుల మీద వదిలేసింది. ఏ బంధమో ఇది నాకు తెలియదు. మా పెరట్లో అయితే దీన్ని పూడ్చిపెట్టానండి.